మనిషి జన్మలో మన సాధన ద్వారా, మన విచారణ ద్వారా, మన విచక్షణ ద్వారా మనము ఎంతో ఎదుగుదల సాధించవచ్చు. మన గురించి మనం తెలుసుకునే ఆ బుద్ధి, ఆ పరిపక్వత అది మనిషి జన్మలోనే సాధ్యం. ఇప్పుడు ఒక పులి ఉందనుకోండి. ఆ పులికి మీరు ఒక సంవత్సరం రోజులు జ్ఞానం ఇచ్చారనుకోండి. అహింస పరమో ధర్మః అని ప్రతిరోజు జ్ఞానాన్ని ఇచ్చారనుకోండి. ఒక పిల్లి గాని, ఒక పులి గాని వింటుందది. కానీ ఒక సంవత్సరం రోజులైన తర్వాత మళ్ళీ అది ఆ పిల్లి ఎలుకని తింటుంది. ఎందుకంటే ఆ జంతువుల ఆ స్థితిలో మనకి ఆ బుద్ధి, ఆ విచక్షణ అనేది మనకుండదు. అదే మీరు మనిషికి ఎలాంటి దుర్మార్గుడికైనా గూడా ఒక సంవత్సరం రోజులు చెప్పారండి. నాయనా అహింస చేయకూడదు. నాయనా అహింస చేయకూడదు. అన్ని జీవుల్ని మనం ప్రేమతో చూసుకోవాలి. ప్రేమగా చూడాలి. అని మనం ఒక సంవత్సరం రోజులు చెప్తూ ఉన్నామనుకోండి. ఎంతో కొంత మార్పు వారి యొక్క స్థితిని బట్టి, వారి యొక్క ప్రయత్నాన్ని బట్టి, వారి యొక్క సాధనను బట్టి మార్పు అనేది మనలో సాధ్యమవుతుంది. కాబట్టి అందుకే మనిషి జన్మ లభించడం అనేది మహా దుర్లభం. లభించిన తర్వాత మనం గురించి మనం తెలుసుకోవడం అనేది ఇంకా దుర్లభమైన విషయం.